అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పీవైక్యూ సిరీస్లో 10th జాన్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ముందుగా ఒక మంచి కొటేషన్తో మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేద్దాం. బీ స్ట్రాంగర్ దాన్ యువర్ ఎక్స్క్యూజెస్. చూడండి, మనం ఎక్స్క్యూజెస్ అనేది ఎప్పుడు ఇస్తుంటాం? యూజువల్గా ఏదైనా వర్క్ని అచీవ్ చేయలేనప్పుడు ఎక్స్క్యూజెస్ అనేది ఇస్తుంటాం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రిపరేషన్ టైంలో చాలా డిమోటివేట్ అయిపోతుంటారు, చాలా లో అయిపోతుంటారు అండ్ డైవర్ట్ కూడా అయిపోతుంటారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీ గోల్ స్ట్రాంగరా లేదా మీ గోల్ నుంచి డైవర్ట్ చేసే థాట్ స్ట్రాంగరా అని చెప్పి. సో బీ స్ట్రాంగ్, బీ హెల్దీ అండ్ పాజిటివ్ థాట్స్తో మీ గోల్ని మీరు అచీవ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. The base BC of a triangle ABC is divided at D such that BD equal to half of DC. The area of triangle ABC is dash times the area of triangle ADC. చూడండి, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ABC. ఓకేనా? ఇప్పుడు ఈ బీసీ లైన్ అనేది డి అనే పాయింట్ దగ్గర డివైడ్ అయింది. ఎలా డివైడ్ అయిందంటే బీడీ అనేది డీసీలో సగం ఉందన్నమాట. సపోజ్ బీడీ 1 ఉంది అనుకోండి, డీసీ ఎంత అయింది? బీడీ అనేది సగం కాబట్టి డీసీ 2 అయింది. ఇప్పుడు ఏరియా రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి, ట్రయాంగిల్ ఏబీసీది అండ్ ఏడీసీది. ఏబీసీ ఏరియా చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్. బేస్ ఎంత అయింది? బీసీ కదా బేస్, 1 + 2 ఎంత? 3. సో బేస్ వచ్చేసి 3 ఇంటూ హైట్ డివైడెడ్ బై ట్రయాంగిల్ ఏడీసీ ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏడీసీ ట్రయాంగిల్ బేస్ ఎంత అండి? డీసీ కదా, డీసీ అంటే 2 యూనిట్స్ ఇంటూ హైట్. ఈ హైట్ క్యాన్సిల్, ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోతే మనకి 3/2 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. యూజువల్గా బేసెస్ అనేది ఏ రేషియోలో ఉంటాయో ఏరియాస్ కూడా ఆ రేషియోస్లోనే ఉంటాయి. సో ఇంత చేసే బదులు మనం ఇక్కడ డైరెక్ట్గా యూనిట్స్ చూసేసి ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. If a equal to 17, b is 15, c is 1/4 of -128, then what is the value of a cube plus b cube plus c cube minus 3abc? చూడండి, c ఈక్వల్ టు 1/4 of -128 అన్నారు కదా. 1/4 ఇంటూ -128, 4 1s 4 3s 12, 4 2s 8. సో c వాల్యూ వచ్చి మనకి -32 వచ్చింది. a ప్లస్ b ఎంత? 32. 17 + 15. ఇప్పుడు చూడండి, a ప్లస్ b ప్లస్ c 32 - 32 వచ్చింది కదా, అంటే +32 -32 క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ 0 వచ్చింది. a ప్లస్ b ప్లస్ c అనేది 0 అయినప్పుడు మనకి a³ + b³ + c³ - 3abc కూడా 0 అయింది. ఇది ఒక ఐడెంటిటీ, ఆల్జీబ్రా ఐడెంటిటీ. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 3 men and 3 boys can do a piece of work in 10 days. When one man is replaced by a boy, the work is completed in 12 days. In how many days will 2 men and 2 boys complete the work? చూడండి, ఇక్కడ 3 men and 3 boys ఒక వర్క్ని 10 daysలో కంప్లీట్ చేశారు. సేమ్ వర్క్ని 1 man is replaced by 1 boy అంటే 1 man ఇక్కడ లెస్ అయిపోతే ఎన్ని మెన్స్ ఉంటారు? 2 men. ఈ 2 men అండ్ 1 బాయ్ యాడ్ అయ్యాడు. ఒక మ్యాన్ బదులు ఒక బాయ్ వచ్చాడు. అప్పుడు 2 men అయ్యి 4 boys అవుతారు కదా. ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? 12 daysలో కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియో చూద్దాం మెన్కి బాయ్కి. ఇప్పుడు చూడండి, 2 5s 10, 2 6 12. ఇప్పుడు 3 5s 15 men ప్లస్ 6 2s 12 men. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ సైడ్ వస్తే మైనస్ అయింది, -12 men. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 4s ఎంత? 24 boys అండ్ 5 3s 15. సో -15 boys. ఇప్పుడు చూడండి, 15 men - 12 men ఎంత? 3 men ఈక్వల్ టు 24 - 15 వచ్చేసి 9 boys. సో మెన్ అండ్ బాయ్ రేషియో వచ్చేసి మనకి 9/3 అంటే 3/1. మెన్ 3 టైమ్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే బాయ్ అనే అతను 1 టైమ్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తారు. ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఎఫిషియన్సీ రేషియోస్ ఐదర్ ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 times of మెన్ రేషియో వచ్చేసి 3 ప్లస్ 3 times of బాయ్ అంటే 1 ఇంటూ 10. 3 3s 9. 9 + 3 ఎంత? 12. 12 ఇంటూ 10 వచ్చేసి 120. మనకు టోటల్ వర్క్ 120 అని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ విల్ 2 men 2 boys కంప్లీట్ ద వర్క్?
2 men అంటే 2 3 6 ప్లస్ 2 బాయ్స్ అంటే 2 1s 2 6 ప్లస్ 2 అంటే ఎంత 8. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది. సో నంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడానికి 120 డివైడెడ్ బై 8. 8 1s 8, 8 1s 8, 4, 8 5s 40. సో మన ఆన్సర్ వచ్చేసి 15 days. Option B is our answer. Okay. The mean score of class A of 40 students in the mathematics test of 30 marks is 23. The mean score of class B of 45 students in the same test is 22. What is the ratio of the mean score of both the classes to that of a class A? చూడండి, ఇక్కడ మన నేమ్ అడిగారు. 40 స్టూడెంట్స్ మెయిన్ స్కోర్ వచ్చేసి 23 అన్నారు. అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ యావరేజ్ చేస్తే మనకి సమ్ వస్తుంది. సమ్ ఎంత 43, 23 ఇంటూ 4 అంటే 92. ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 45 స్టూడెంట్స్ ఒక మీన్ స్కోర్ వచ్చి 22 అన్నారు. సో 45 ఇంటూ 22, 45 ఇంటూ 22 ఈజ్ 990. ఇప్పుడు ఈ బోత్ని యాడ్ చేస్తే మనకి సమ్ అనేది 1910 వస్తుంది. 1910 అనేది బోత్ ద క్లాసెస్, క్లాస్ ఏ క్లాస్ బి యొక్క సమ్ అన్నమాట. ఇప్పుడు 2 క్లాసెస్ యావరేజ్ తీయటానికి సమ్ డివైడెడ్ బై టోటల్ 2 క్లాసెస్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 40 ప్లస్ 45 దట్ ఈస్ 85. 5 17s 85, 5 3s 15, 4 carry 1, 5 8s 40 and 1, 5 2s 10 that is 382 by 17. బోత్ క్లాసెస్ మీన్. ఇప్పుడు మనం అడిగింది వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద మీన్ స్కోర్ ఆఫ్ బోత్ ద క్లాసెస్ టు దట్ ఆఫ్ క్లాస్ ఏ అన్నారు. బోత్ ద క్లాసెస్ మీన్ స్కోర్ వచ్చి మనకి 382 by 17 అని వచ్చింది. రేషియో మనకి విత్ క్లాస్ ఏ చూడాలి. క్లాస్ ఏ మీన్ రేషియో ఎంత, మీన్ స్కోర్ ఎంత 23. దట్ ఈస్ 382 ఈస్టు 23 ఇంటూ 17. చూడండి ఇక్కడ 382 ఉంది అండ్ 23 ఇంటూ 7, 7 3s ఎంత 21. యూనిట్ డిజిట్లో 1 ఉండాలి మనకి. యూనిట్ డిజిట్లో 1 ఈ ఆప్షన్కి ఈ ఆప్షన్కి ఉంది అండ్ ఇక్కడ 382 ఉంది. సో ఇక్కడ 382 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 382 ఈస్టు 391. 23 ఇంటూ 17 ఈస్ 391. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 20% of the toys produced in a factory were defective and 25% of the remaining were damaged. If 4,800 toys were in good condition, then what was the original number of toys produced? చూడండి, ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో సపోజ్ 100 టాయ్స్ ప్రొడ్యూస్ అయినాయి అనుకుంటే మనం అందులో 20% టాయ్స్ అనేవి డిఫెక్టివ్గా ఉన్నాయి. -20%. 100లో 20% అంటే 20 కదా. సో 100లో 20 మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి 80 ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 25% ఆఫ్ రిమైనింగ్ వేర్ డ్యామేజ్డ్. ఈ 80లో 25% అనేవి డ్యామేజ్ అయినాయి అంటే -25% చేయాలి మనం. 25% ఎలా రాసుకోవచ్చు 1/4 లాగా. 1/4 ఇంటూ 80, 4 1s 4 2s 80 అంటే 80లో -20 చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 60 ఉంటుంది. ఇప్పుడు ఈ 60 అనేవి గుడ్ కండిషన్లో ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ 60 వాల్యూ ఎంత ఇచ్చారు 4,800 అన్నారు. మనని ఫైండ్ అవుట్ చేయమంది ఒరిజినల్ నెంబర్ ఆఫ్ టాయ్స్. మనం ఒరిజినల్ నెంబర్ ఆఫ్ టాయ్స్ 100 ప్రొడ్యూస్ అయినాయి అని అస్యూమ్ చేసుకున్నాం. సో 60 యూనిట్స్ అనేది మనకి 4,800 అయితే 100 యూనిట్స్ అనేది ఎంత వాల్యూ. ఈ జీరో క్యాన్సిల్. 6 8s 48, 2 zeros ఈ జీరో ఇక్కడ. సో టోటల్గా మనకి 8,000 టాయ్స్ అనేవి ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయినాయి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. Rahim purchased 20 kg of oranges at the rate of 45 per kg and sold them at the rate of 54 per kg. During this period, 1.5 kg oranges got spoiled. He sold the spoiled oranges at the rate of 10 per kg. His net gain or loss percentage. చూడండి, రహీమ్ అనే అతను 1 kg వచ్చి 45 రూపీస్ చొప్పున 20 kgs కొన్నారు. ఓకేనా. అయితే అమ్మేటప్పుడు ఈ 45 kgsని అతను 54 రూపీస్ పర్ కేజీ చొప్పున అమ్మాడు. అయితే ఈ 20 kgs ఆరెంజెస్లో 1.5 kg ఆరెంజెస్ స్పాయిల్ అయిపోయినాయి అంటే పాడైపోయినాయి. సో ఈ పాడైపోయినాయి కాబట్టి ఈ పాడైపోయిన ఆరెంజెస్ని అతను 1 kg వచ్చి 10 రూపాయల చొప్పున అమ్మాడు. ఇప్పుడు ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో రహీమ్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ పర్సంటేజ్ ఏంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఏంది రహీమ్ది 45 రూపీస్ చొప్పున ఎన్ని కేజెస్ కొన్నారు 20 kgs కొన్నారు. సో టోటల్ 900 అయితే. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ 20 kgsలో 1.5 kgs ఆరెంజెస్ పోతే రిమైనింగ్ 18.5 ఉంటాయి. 18.5 kgsని 54 రూపీస్కి అమ్మారు. పర్ కేజీ 54 రూపీస్కి అమ్మారు. నెక్స్ట్
1.5 kgsని 10 రూపీస్కి అమ్మారు. ఇప్పుడు చూడండి 18.5ని మనం 37/2గా రాసుకోవచ్చా, ఇంటూ 54. ఓకే, 2 1s 2 2s 4 2 7s 14. ఇప్పుడు చూడండి 37 ఇంటూ 27ని నేను 3 ఇంటూ 9గా రాసుకుంటున్నా. ఇప్పుడు 37 ఇంటూ 3 అంటే 111 వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి మనం, ఆల్జిబ్రాలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంటూ 9, 111 ఇంటూ 9 అంటే 999. సో ఇక్కడ 999. 1.5 ఇంటూ 10 అంటే 15. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 4101 1014 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది మనకి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది. సో సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని తీస్తే మనకు డిఫరెన్స్ ఎంత వస్తుంది, 114 వస్తుంది. ఈ 1 అంటే ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా. సో ఇతనికి గెయిన్ వచ్చింది, రహీమ్కి గెయిన్ వచ్చింది. ఎంత గెయిన్ వచ్చింది, 114 రూపీస్ గెయిన్ వచ్చింది. ఈ 114 రూపీస్ని కాస్ట్ ప్రైస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం గెయిన్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ జీరోస్ క్యాన్సిల్, 9 1s 9, 9 1s 9, క్యారీ టు 9 2s 18. 18 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 6/9 ఉంది కదా, 9. ఇక్కడ 12, 3 2s 3 3s, 2/3% is gain. Option A is our answer. Next question. Two trains starting at the same time in opposite direction from two stations 200 km apart meet each other at a distance of 110 km from one of the stations. What is the ratio of their speed? చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 trains 2 డిఫరెంట్ స్టేషన్స్ నుంచి, ఏ స్టేషన్ నుంచి బి స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలా వస్తున్నాయి. సర్టన్ టైం దగ్గర ఈ 2 ట్రైన్స్ అనేవి మీట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి 2 ట్రైన్స్ అనేవి. అయితే ఒక్క స్టేషన్ దగ్గర నుంచి డిస్టెన్స్ చూసుకుంటే 110 కిలోమీటర్స్ ఉంది. ఈ టోటల్ డిస్టెన్స్ మనకి 200 అయితే ఇక్కడి నుంచి ఇక్కడ సి, ఏ నుంచి సి మటుకు 110 అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. అవునా, మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకి ఏమడిగారు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ అన్నారు. స్పీడ్ రేషియో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కదా. డిస్టెన్స్ ఏ రేషియోలో ఉంది, ఏ ట్రైన్ నుంచి 110 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే బి స్టేషన్ నుంచి బి ట్రైన్ 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే 110:90 అనేది డిస్టెన్స్ రేషియో అయింది, స్పీడ్ రేషియో అయింది. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ వచ్చేసి 11:9. ఆప్షన్ ఏ. ఇఫ్ cot A is 1/√3 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 - cos 2a డివైడెడ్ బై 1 + cos 2a. చూడండి cot A అనేది 1/√3 ఎప్పుడు ఉంటుంది, మనకి యాంగిల్ ఏ అనేది 60 డిగ్రీ అన్నప్పుడు cot A అనేది 1/√3 ఉండేది. ఇప్పుడు చూడండి cos 2a అంటే 1 - 2 sin square a. 1 - 2 sin 60 అంటే √3/2 హోల్ స్క్వేర్. ఈ టూ క్యాన్సిల్ అయిపోతే 1 - రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో 1 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకో 2 ఉంటుంది కదా, డివైడెడ్ బై 2 - 1/2. సో మనకు ఆన్సర్ cos 2 అంటే 1 - 2 వచ్చింది. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - -1/2 1 + -1/2 దట్ ఈస్ 2 + 1/2 2 - 1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 2 + 1 3 2 - 1 1. సో మన ఆన్సర్ వచ్చేసి 3. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. Tank is made of an aluminum sheet 3 cm thick. The tank is open at the top. Its external dimensions are 1.36 meter, 1.06 meter and height 0.83 meter. What is the cost of painting the inner surface of the tank at 50 paisa per 100 square meters? చూడండి ఇక్కడ ఒక ట్యాంక్ ఇచ్చారు. ఆ ట్యాంక్ అనేది అల్యూమినియం షీట్తో తయారైంది. అల్యూమినియం షీట్ మందం అనేది 3 సెంటీమీటర్లు ఉంది. ట్యాంక్ టాప్ సర్ఫేస్ అనేది ఓపెన్లోనే ఉంచారు. ట్యాంక్ ఒక ఇన్నర్ సర్ఫేస్ని పెయింట్ చేయడానికి మనకి ఎంత కాస్ట్ అయ్యిద్ది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఎక్స్టర్నల్ డైమెన్షన్స్, కాబట్టి ఇంటర్నల్ డైమెన్షన్స్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ట్యాంక్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది కాబట్టి ఒక క్యూబాయిడ్ని అజ్యూమ్ చేసుకుంటే ఈ క్యూబాయిడ్ అనేది అల్యూమినియం షీట్తో
తయారైంది. ఇప్పుడు డైమెన్షన్స్ చూడండి. ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ మనకి ఏమి ఇచ్చారు, 136 మీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 1.06 మీటర్స్, హైట్ వచ్చేసి 0.83 మీటర్స్ అని ఇచ్చారు. ఫస్ట్ ఈ మీటర్స్ని మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుందాం. లెంత్ 1.36 మీటర్స్ ఉంది కాబట్టి ఇంటూ 100 చేస్తే 136 సెంటీమీటర్స్ అయింది. నెక్స్ట్ బ్రెడ్త్ అనేది 1.06 మీటర్స్ ఉంది, ఇంటూ 100 చేస్తే 106 సెంటీమీటర్స్ అయింది. హైట్ 0.83 మీటర్స్ ఉంది, ఇంటూ 100 చేస్తే 83 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు మనకి ఇన్నర్ సర్ఫేస్ డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, ఈ థిక్నెస్ని మైనస్ చేయాలి. అంటే అల్యూమినియం షీట్ మందం అనేది 3 సెంటీమీటర్లు ఉంది కాబట్టి ఇన్నర్ సర్ఫేస్కి అవుటర్ సర్ఫేస్కి మనకి 3 సెంటీమీటర్స్ తక్కువ వచ్చింది. అవుటర్ సర్ఫేస్ సపోజ్ 100 ఉందనుకోండి, ఇన్నర్ సర్ఫేస్ మనకి ఈ 3ని మైనస్ చేసుకుంటే 97 అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, లెంత్ 1.36 మీటర్స్ అని ఉంది కదా, మనకి లెంత్ ఇన్నర్ సర్ఫేస్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ 3 సెంటీమీటర్స్ ఉంది, ఈ సైడ్ 3 సెంటీమీటర్స్ లెస్ అయింది కదా, ఇది అవుటర్ సర్ఫేస్ లైట్ బ్లూ అనేది. సో చూడండి, ఈ సైడ్ 3 సెంటీమీటర్స్, ఈ సైడ్ 3 సెంటీమీటర్స్ని లెస్ చేసుకుంటే మనకి 2 టైమ్స్ ఆఫ్ 3 సెంటీమీటర్స్ని లెస్ చేస్తే 6, 2 3s 6 కాబట్టి 136లో 6ని మైనస్ చేస్తే 130 సెంటీమీటర్స్ ఇన్నర్ సర్ఫేస్ యొక్క లెంత్. సిమిలర్గా బ్రెడ్త్ చూడండి, 1.06 మీటర్స్ అంటే 106 సెంటీమీటర్స్ ఇచ్చారు మనకి బ్రెడ్త్. ఇప్పుడు ఈ సైడ్ అల్యూమినియం షీట్ 3 సెంటీమీటర్స్ ఉంది, ఈ సైడ్ కూడా సేమ్ 3 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ సైడ్ 2 టైమ్స్ ఆఫ్ 3ని మైనస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 టైమ్స్ ఆఫ్ 3ని మైనస్ చేస్తే 100 సెంటీమీటర్స్ మనకి బ్రెడ్త్ అయింది. ఇప్పుడు హైట్కి వచ్చేసరికి ట్యాంక్ టాప్ అనేది మనకు ఓపెన్లో ఉంచారు కాబట్టి మనకి జస్ట్ ఈ సైడ్ ఒక్క 3 సెంటీమీటర్స్ని మైనస్ చేస్తే సరిపోయింది. బికాస్ ఇక్కడ అల్యూమినియం షీట్తో ఏం కవర్ చేయలేదు కదా ట్యాంక్ని. సో అందుకని మనం ఒక్క 3 సెంటీమీటర్స్ని మైనస్ చేసుకుంటే సరిపోయింది. అప్పుడు హైట్ వచ్చి మనకి 80 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు డైమెన్షన్స్ వచ్చినాయి కాబట్టి సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. సర్ఫేస్ ఏరియా వచ్చేసి బేస్ ఏరియా. చూడండి, సర్ఫేస్ ఏరియా అంటే బేస్ ఏరియా ఉంటుంది, ఈ 4 వాల్స్ ఉంటుంది, అవునా. ఈ టాప్ అనేది ఓపెన్లో ఉంది కాబట్టి అది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ 4 వాల్స్. బేస్ ఏరియా, బేస్ అనేది మనకి ఏ షేప్లో ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది. రెక్టాంగులర్ ఏరియా అయింది లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ ఏరియా ఆఫ్ 4 వాల్స్ అన్నారు. 4 వాల్స్ ఏరియా అంటే ఇది చూడండి మనకి క్యూబాయిడ్ ఫామ్లో ఉంది కదా. సో క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత, 2 టైమ్స్ ఆఫ్ హెచ్ ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంతే. ఇందులో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సర్ఫేస్ ఏరియా వచ్చింది. లెంత్ చూడండి మనకి 130 ఇంటూ బ్రెడ్త్ వచ్చేసి 100 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ హెచ్ అంటే 80, లెంత్ 130 ప్లస్ 100, 130 ఇంటూ 100 3 zeros ప్లస్ 8 2s 16, 116 ఇంటూ 130 ప్లస్ 100 ఎంత 230. సో 23 16s మనకి ఎంత అయింది, 23 16s 3680, 3680. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 49,800 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి సర్ఫేస్ ఏరియా వచ్చింది. ఇప్పుడు సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం స్క్వేర్ మీటర్స్ పర్ 100 స్క్వేర్ మీటర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఈ 49,800ని డివైడ్ బై 100 చేస్తాం. అప్పుడు మీటర్ స్క్వేర్లోకి కన్వర్ట్ అయింది. 50 పైసా అన్నారు కదా. సో 50/100 అంటే 50 పైసా అంటే ½ రూపీ అనే కదా. సో 1/2 కూడా రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ జీరో క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. మనకు చూడండి 498 ఇంటూ 5/10 అని ఉంది. 5 1s 5 2s, 2 1s 2 2s 4, 2 4s 8, 2 9s 18. సో మనకి కాస్ట్ అనేది 249 రూపీస్ వచ్చింది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 1 divided by 1 into 2 into 3. ఇక్కడ చూడండి 1 divided by 1 2s 2, 2 3s 6 ప్లస్ 1 divided by 2 3 6, 6 4s 24
ప్లస్ 1 డివైడెడ్ బై 4 3 12, 12 5 60 డివైడెడ్ బై 5 4 20, 26 120. ఎల్సిఎం తీసుకుంటే 120 డివైడెడ్ బై 620 ఈజ్ 120. 24 5s 62s plus 1. Okay, 20 plus 5 25 plus 3 28 divided by 120. 4 7s are 28, 4 3s 12. So my answer 7/30, option D. A window in a building is at a height of 10 meters from the ground. The angle of depression of a point P on the ground from the window is 30 degree. The angle of elevation of the top of the building from the point P 60 degree. What is the height of the building? చూడండి, సింపుల్ అండి. వన్ లైన్లో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఈ బిల్డింగ్ గ్రౌండ్ మీద ఉంది, ఈ బిల్డింగ్కి ఒక విండో ఉంది. ఈ విండో గ్రౌండ్ నుంచి మనకి 10 మీటర్స్ హైట్లో ఉంది. ఓకేనా, ఈ విండో నుంచి మనం గ్రౌండ్ మీదకి చూస్తుంటే పాయింట్ పి, ఈ పాయింట్ అనేది పి అని కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 డిగ్రీ ఫామ్ అవుతుంది. అంటే పాయింట్ పి నుంచి విండో దగ్గరికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీ ఉంది. అయితే ఈ బిల్డింగ్ టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ నుంచి పాయింట్ పికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీ అని చెప్పారు. ఓకే, 60 డిగ్రీ అని చెప్పారు. సపోజ్ ఏ బి సి డి అని కన్సిడర్ చేస్తే ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే బిల్డింగ్ ఒక హైట్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ ఏసిడి, ఇప్పుడు ఈ సి అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి యాంగిల్స్ 30 60 అనేది ఉంటే, అంటే ఒక యాంగిల్ ఎలానో 90 డిగ్రీ ఉంటేనే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అదర్ 2 యాంగిల్స్ 30 and 60 రేషియోలో ఉంటే 30 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ దగ్గర మనకి 1 యూనిట్, 60 డిగ్రీ ఎదురుగా ఉన్న లైన్ దగ్గర మనకి √3 యూనిట్స్ అనేది ఫామ్ అయింది. 90 డిగ్రీ దగ్గర 2 యూనిట్స్ ఉంటుంది. సో యాంగిల్ రేషియో ఈ యాంగిల్ రేషియోస్ ఇలా ఉంటే మనకి లైన్ రేషియోస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఏసిడి తీసుకుంటే డి అనేది 30 ఉంది. సో 30కి ఆపోజిట్గా ఉంది మనకి బీసీ అనేది మనకి ఎంత అయింది? 1 యూనిట్ అయింది. ఓకే, ఇక్కడ 30 ఇక్కడ 90 ఉంటే యాంగిల్ బి వచ్చేసి 60 డిగ్రీ ఇది. సో 60 డిగ్రీ ఆపోజిట్గా ఉన్న రేషియో √3 అయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏసిడి తీసుకుంటే డి అనేది 60 అయితే మనకి యాంగిల్ ఏ ఎంత ఉంటుంది? 30 డిగ్రీ ఉంటుంది. యాంగిల్ ఏ వచ్చేసి 30 డిగ్రీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 30 డిగ్రీ దగ్గర √3 అని ఫామ్ అయితే 60 డిగ్రీ దగ్గర ఎంత ఉంటుంది? 60 డిగ్రీ అంటే ఏసీ కదా, టోటల్ కంప్లీట్ ఏసీ కదా. 60 డిగ్రీ దగ్గర √3 ఇంటూ √3 ఎంత? 3. ఓకేనా, 3 యూనిట్స్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి 1 యూనిట్ అంటే 10 మీటర్స్ అని చెప్పారు. 1 యూనిట్ అంటే 10 మీటర్స్ అంటే మనకి బిల్డింగ్ ఒక హైట్ ఏంటి? ఏసీ అంటే 3 యూనిట్స్. సో 3 యూనిట్స్ వచ్చి మనకి 30 meters. So 30 meters is building height. Option D is our answer. Next question. Simplify. చూడండి, 3ని 3/10 డివైడెడ్ బై 6ని 6/10 ఇంటూ 2/3 ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, 2 1s 2 5s, ఓకేనా, 3 1s 3 2s. ఇక్కడ ఏమొచ్చింది? 3/10 ఇంటూ డివిజన్ని నేను ఇంటూలా కన్సిడర్ చేసి ఈ 2/5ని 5/2లా రాసుకోవచ్చు. బికాస్ సైన్ చేంజ్ చేసాం కాబట్టి రెసిప్రోకల్గా రాసుకోవచ్చు. అప్పుడు 5 1s 5 2s. ఇప్పుడు 3 డివైడెడ్ బై 4, ఓకేనా. నెక్స్ట్ ఇంటూ 0.2 అంటే 2/10 ఇంటూ 2/10 ఇంటూ 2 డివైడెడ్ బై 1/2. 2 డివైడెడ్ బై 1/2 అంటే మల్టిప్లై అయింది కదా మనకి. సో 2 ఇంటూ 2 అయింది. 2 ఇంటూ 2 ఎంత? 4 ప్లస్ 2/10. ఇప్పుడు చూడండి, 4 2s 8, 8/10 ప్లస్ 2/10, 8/10 ప్లస్ 2/10 అంటే 10/10. 10/10 ఎంత అయింది? 10/10 మనకి 1 అయింది. సో ఈ బ్రాకెట్ మొత్తం మనకి 1 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు 3/4 ఇంటూ 2/10 ఇంటూ 1, 2 2s 4. సో మన ఆన్సర్ 3/20 అని వచ్చింది. 3/20 అంటే 3/2 చూడండి, 2 1s 2, 2 5s 10, 1.5/10 అంటే 0.15. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి.
Next, T is a tangent drawn from P given outside the circle with center O touching the circle at Q. If PQ equal to 30 cm and diameter of the circle is 32, then what is the length of OP? చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ సెంటర్ వచ్చేసి O అని చెప్పారు. అయితే PT అనేది ఒక టాంజెంట్. PT అనేది టాంజెంట్ అయితే ఈపీ సెంటర్ సర్కిల్ ఆఫ్ సెంటర్ Q దగ్గర టచ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు పీక్యూ అనేది మనకి 30 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఓకే, డయామీటర్ 32 అన్నారు. డయామీటర్ 32 అంటే రేడియస్ ఎంత అయింది? D/2, దట్ ఈస్ 32/2 ఎంత? 16. సో మనకి రేడియస్ వచ్చేసి 16 అని ఉంది. ఇప్పుడు మనకి దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఓపీ అని చెప్పారు. ఈ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 30 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. 30 స్క్వేర్ అంటే 3 3 is 9 అండ్ 9 జీరోస్ ఉన్నాయి కదా, సో 2 zeros ప్లస్ 16 స్క్వేర్ అంటే 256. రూట్ ఆఫ్ 900 ప్లస్ 256 ఎంత? 1156. 1156ని అవుట్ సైడ్కి తీసుకొని వస్తే ఆన్సర్ ఎంత? 34 సెంటీమీటర్ ఈస్ length of OP. Option C is right answer. Next question. 9,000 is divided equally among a certain number of students. Had there been 20 more students, each would have got 160 less. What was the original number of students? చూడండి, 9,000 రూపాయలని ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎక్స్ అనుకుంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి డివైడ్ చేస్తే కొంత అమౌంట్ అనేది ఈచ్ స్టూడెంట్కి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఎక్స్కి 20 మోర్ స్టూడెంట్స్ని యాడ్ చేస్తే అప్పుడు ఈచ్ స్టూడెంట్కి ఇందాక వచ్చిన అమౌంట్ కన్నా 160 రూపీస్ లెస్ వచ్చింది. అయితే ఒరిజినల్గా ఈ ఎక్స్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఈ ప్రాబ్లమ్ని మనం ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేద్దాం. 9,000 రూపీస్ని ఎక్స్ అనేది మనం 25 అని అజ్యూమ్ చేసుకుంటే, ఒరిజినల్గా 25 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే ఈచ్ స్టూడెంట్కి ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. 25 వన్స్ 25, 375 అండ్ 360. సో 360 రూపీస్ అనేది ఈచ్ స్టూడెంట్కి వచ్చింది. ఇప్పుడు ఈ 9,000 రూపీస్ని ఈ 25కి ప్లస్ 20 యాడ్ చేస్తే 45 అయింది. 45 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి డివైడ్ చేస్తే ఈచ్ స్టూడెంట్కి ఎంత వచ్చిందో చూద్దాం. 9 వన్స్ 9 5s 45, 5 వన్స్ 5 2s 200 వచ్చింది. సో చూడండి, 360 మైనస్ 200 ఎంత? డిఫరెన్స్ 160 వచ్చింది. అవునా, మనకి ఇక్కడ ఉంది కూడా 160 లెస్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. How many times each digit 3 passed in counting from 301 to 399? చూడండి, ఇప్పుడు 301, ఓకే, 302, 303, ఇక్కడ 310 వస్తుంది. సిమిలర్గా ఇలా వెళ్తే 391 వస్తుంది, ఇక్కడ 400 వచ్చింది. ఓకేనా, ఇక 320 అండ్ సో ఆన్ ఇట్లా 400 వచ్చింది. ఇప్పుడు చూడండి, 3 ఇక్కడ 100s ప్లేస్ కదా, ఇది 100s ప్లేస్, ఇది 10s ప్లేస్, ఇది యూనిట్స్ ప్లేస్. ఇప్పుడు 100s ప్లేస్లో 399 దాకా 3 అనేది ఉంటుంది, అంటే 99 టైమ్స్ 3 వస్తుంది. సో 99 ప్లస్ ఇప్పుడు 10s ప్లేస్లో చూడండి, 10s ప్లేస్లో మనకి ఇక్కడ 330 దగ్గర నుండి 331, 332, 333, సిమిలర్గా 339 దాకా 10s ప్లేస్లో 3 ఉంటుంది. అంటే 1 నుంచి 9 దాకా 1 ప్లస్ ఈ 3 ఒకటి, అంటే 10s ప్లేస్లో 10 3s ఉంటాయి. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ చూడండి 303 వచ్చిద్దా, ఇక్కడ 313, సిమిలర్గా అలాగా ఇక్కడ 393 వచ్చిద్ది. యూనిట్స్ ప్లేస్లో మనకి 3 అనేది 10 టైమ్స్ వస్తుంది. సో 10 టోటల్గా మనకి 301 నుంచి 399 దాకా హౌ మెనీ టైమ్స్ 3 వస్తుంది? 99 ప్లస్ 10 ప్లస్ 10, 119. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A plus B is to B plus C is to C plus A is 6 is to 7 is to 8 and also A plus B plus C equal to 14. Then what is the value of C? ఇప్పుడు చూడండి, ఆల్ రేషియోస్ని ఈ రేషియోస్ని మనం సమ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే 2 times A, 2 times B, 2 times C వస్తుంది. దట్ ఈస్ 2 times of A plus B plus C ఈక్వల్ టు 6 plus 7 plus 8 ఎంత? 21x అని అనుకుందాం. ఓకేనా. నౌ A plus B plus C ఎంత వస్తుంది మనకి? 21/2
2x వచ్చింది. ఇక్కడ చూడండి ఆల్రెడీ a ప్లస్ b ప్లస్ c వాల్యూ అనేది 14 అని ఇచ్చారు. ఇక్కడ మనకి a ప్లస్ b ప్లస్ c వాల్యూ అనేది 21/2x అని వచ్చింది. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే 21/2x ఈజ్ ఈక్వల్ టు 14. x వాల్యూ ఎంత వస్తుంది? 14 ఇంటూ 2/21. 7 3s 21, 7 2s 14. x అనేది మనకి 4/3 అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c అని అన్నారు. సి వాల్యూ ఎంత అని. ఇప్పుడు a ప్లస్ b ప్లస్ సిలో నుంచి మనం a ప్లస్ b వాల్యూ అనేది మైనస్ చేస్తే c వాల్యూ వచ్చింది. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఎంత ఉంది? 21/2x అని ఉంది. సో a ప్లస్ b వాల్యూ వచ్చేసి 6 అని ఉంది. సో a ప్లస్ b ఈక్వల్ టు 6x. ఈ వాల్యూని మైనస్ చేస్తే ఇక్కడ a ప్లస్ b ప్లస్ సిలో నుంచి a ప్లస్ b మైనస్ చేస్తే c అనేది వస్తుంది మనకి. c ఈక్వల్ టు 21/2 మైనస్ 6x. ఇప్పుడు చూడండి 6 2s 12. 21 మైనస్ 12 ఎంత? 9/2x. c ఇక్కడ మనకి 9/2x అని వచ్చింది. x వాల్యూ మనకు తెలుసు కదా, x అనేది 4/3. సో 9/2 ఇంటూ 4/3. 3 1s 3 3s, 2 1s 2 2s, 3 2s 6. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. A student reaches school on his bicycle in 3/2 hours at a speed of 8 km/h. On the return journey, he rests for half an hour and takes a route which is 1 kilometer shorter. What should be the percentage increase in the speed of his bicycle so that he reaches home in the same time? చూడండి ఒక స్టూడెంట్ ఇంటి నుండి స్కూల్కి బయలుదేరేటప్పుడు 3/2 అవర్స్లో వెళ్ళిపోతాడు 8 km/h స్పీడ్తో. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అతను హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అండ్ ఏ రూట్లో వస్తాడంటే ఇంతకుముందు వెళ్ళిన డిస్టెన్స్ కన్నా 1 కిలోమీటర్ తక్కువ ఉన్న డిస్టెన్స్ రూట్ ఏదైతే ఉందో అందులో నుంచి వస్తాడు. అయితే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవటం వలన అతను టైం అనేది తగ్గిపోయింది కదా. సో సేమ్ టైంలో మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వాలంటే ఎంత స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని. ఫస్ట్ ఇక్కడ చూడండి టైం ఉంది అండ్ స్పీడ్ ఉంది. సో మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 8 km/h. టైం వచ్చేసి 3/2 hours ఉంది. 2 1s 2 4s, 4 3s 12 kilometers. డిస్టెన్స్ వచ్చి స్కూల్ నుంచి ఇంటికి 12 kilometers ఉంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటాడు అంటే టైం ఇంతకుముందు మనకి ఎంత ఉంది? 3/2 hours. 3/2 hours అంటే 1.5 hours అని అనమాట. ఇందులో నుంచి హాఫ్ అన్ అవర్ మైనస్ చేయాలి. ఎందుకు? అతను రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి. సో ఎన్ని అవర్స్ ఉంటుంది? 1 hour ఉంటుంది రిమైనింగ్ టైం. ఈ 1 hour టైంలో అతను ఇంటికి చేరుకోవాలి. నెక్స్ట్ రూట్ డిస్టెన్స్ అనేది 1 kilometer షార్టర్. ఇంతకుముందు 12 kilometers ఉంటే -1 చేస్తే మనం నౌ 11 kilometers ఉంటుంది. ఇప్పుడు స్పీడ్ అనేది ఎంత ఉంటుందో చూద్దాం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత? నౌ 11 km. టైం వచ్చి 1. సో ఇప్పుడు స్పీడ్ 11 km/h ఉండాలి. అప్పుడు 11 km/h ఉంటేనే అతను ఇన్ టైంలో ఇంటికి చేరుకోగలుగుతాడు. ఇక్కడ చూడండి ఇంతకుముందు 8 km ఉంది, ఇప్పుడు 11 km ఉంది. ఎంత స్పీడ్ ఇంక్రీజ్ అయింది? ఆ పర్సంటేజ్ కనుక్కోవడానికి మనం 11 - 8 డిఫరెన్స్ డివైడెడ్ బై ఒరిజినల్ స్పీడ్ ఇంటూ 100. 11 - 8 అంటే 300 డివైడెడ్ బై 8. 8 1s 8 3s 24, 6 carry, 8 7s 56, 4 8 5s 40. దట్ ఈస్ 37.5%. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. A shopkeeper purchased a machine for 70,000 and spent 5,000 as overhead expenditure. Had he purchased the machine at 15% less, he would have earned a profit of 15%. What is the selling price of the machine? చూడండి ఒక షాప్ కీపర్ అనేది మెషిన్ 70,000 కొన్నాడు. ఓకేనా? ఈ 70,000 కాకుండా 15% లెస్కి కొని ఉన్నది. అంటే 70,000లో 10% అంటే ఎంత? 7,000. ఓకే, అండ్ 5% అంటే 7,000లో హాఫ్, దట్ ఈస్ 3,500. ఇప్పుడు 7,000ని 3,500ని 70,000లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 59,500 ఉంటుంది. ఈ 59,500కి 5,000 అనేది తను ఓవర్ హెడ్గా ఎక్స్పెండిచర్ పెట్టుకున్నాడు కాబట్టి 5,000ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. 5,000 దట్ ఈస్ 64,500 అనేది ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అయింది. 15%కి లెస్గా కొని ఉన్నడితే 64,500 అనేది షాప్ కీపర్ కాస్ట్ ప్రైస్ అయింది. ఇప్పుడు ఈ 64,500ని
15% ప్రాఫిట్ వచ్చేది. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 64,500 మీద 15% అంటే ఎంత? 10% చూడండి, 6,450. 5% అంటే ఇందులో హాఫ్, దట్ ఈస్ 3,225, 3,225. టోటల్ యాడ్ చేస్తే మనకి 74,175. ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో ఈ కాస్ట్ ప్రైస్ మీద 15% ప్రాఫిట్ వచ్చేదంటే 15% యాడ్ చేస్తే ఈ కాస్ట్ ప్రైస్ మీద మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 74,175 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. A solid metallic cylinder of base radius 3 cm and height 5 cm is melted to form cones each of height 1 cm and base radius 1 mm. How many cones were formed? చూడండి, ఇక్కడ మనకి ఒక సిలిండర్ విత్ రేడియస్ 3 సెంటీమీటర్స్తో ఉంటే ఆ సిలిండర్ని మెల్ట్ చేస్తే ఎన్ని కోన్స్ బేస్ రేడియస్ 1 mmతో ఫామ్ అయినాయి అని చెప్పి మనం అడిగిన క్వశ్చన్. ఫస్ట్ సిలిండర్ రేడియస్ అండ్ హైట్ R1 H1 అని తీసుకుందాం అండ్ కోన్ రేడియస్ హైట్ R2 H2 అని తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత? పై R²H, దట్ ఈస్ పై R1²H H1. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కోన్స్ ఎన్ని ఫామ్ అయినాయి. ఈ సిలిండర్ని మెల్ట్ చేస్తేనే కదా మనకి నంబర్ ఆఫ్ కోన్స్ అనేది ఫామ్ అయినాయి. సో n ఇంటూ కోన్ యొక్క ఏరియా వచ్చేసి మనకి ఏరియా ఫామ్లో 1/3 ఇంటూ పై R2²H2. ఇప్పుడు చూడండి, ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. R1²H అంటే R1 అంటే ఏంది? 3 సెంటీమీటర్స్. సో 3² ఇంటూ H1, H వచ్చేసి 5 అని చెప్పారు. దాట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 1/3 ఇంటూ R2², 1 mm అన్నారు. చూడండి, 1 mm అనేది మనకి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1/10 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/10 హోల్ స్క్వేర్ ఇంటూ H2 కోన్ హైట్ 1 సెంటీమీటర్ అన్నారు. ఇప్పుడు చూడండి, 3 3s 9, 9 5s 45, 45 ఇంటూ ఈ డివైడ్ బై 3 ఉంది కదా, సో ఇక్కడ ఇంటూ 3 ఇంటూ 1/10² అంటే ఈ సైడ్ వచ్చేసి 100 అవుతుంది. దట్ ఈస్ n. 45 3s ఎంత? 3 5s 15, 3 4s 12 + 1, సో 135 అండ్ ఈ 2 zeros ఈ సైడ్ రాసుకుంటే మనకి n వాల్యూ వచ్చింది. సో 13,500 కోన్స్ అనేవి మనకి ఫామ్ అయింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఆఫ్ ఏ నంబర్ మల్టిప్లైడ్ బై 2/3 ఆఫ్ ద సేమ్ నంబర్ గివ్స్ 480, దెన్ ద నంబర్ ఈస్. చూడండి, 1/5 ఆఫ్ ఏ నంబర్ని 2/3 సేమ్ నంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 480 వచ్చింది. నా 2 1s 2 2s 4, 2 4s 8, 240. ఇప్పుడు x² ఈక్వల్ టు 240 ఇంటూ 5 3s 15. ఓకే, x ఈక్వల్ టు రూట్ ఆఫ్ 240 ఎలా రాసుకోవచ్చు? 6 4s, సో 40 ఇంటూ 15, 15 4s 6 ఇంటూ 15 4s ఎంత? 60. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. నౌ 6 6 3600. ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 60 అయింది. 3600 అండర్ రూట్లో ఉంటే ఎక్స్ వాల్యూ 60 అయింది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a class, 82% students passed and 2% students were placed in the reappear category. The number of students who failed was 592. What was the total number of the students in the class? ఇప్పుడు టోటల్ నంబర్ 100 మెంబర్స్ ఉంటే అందులో 82% స్టూడెంట్స్ అనేవాళ్ళు పాస్ అయ్యారు అండ్ రిమైనింగ్ 2% స్టూడెంట్స్ అనేవాళ్ళు రీఅపియర్ కేటగిరీలో పెట్టారు. అంతేగాని వీళ్ళు ఫెయిల్ అవ్వాల. సో రిమైనింగ్ 100లో 82 + 2 అంటే 84ని మైనస్ చేస్తే మనకి 16% మెంబర్స్ ఉంటారు. ఈ 16% మెంబర్స్ వాల్యూ వచ్చేసి మనకి 592 అని చెప్పారు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం 100 కన్సిడర్ చేసుకున్నాం కదా, 100 ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 592/16 ఇంటూ 100. 16 1s 16 3s 48, 11 క్యారీ. సో 16 7s 112. మన ఆన్సర్ వచ్చేసి 3700. ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. In a competitive examination, 1 mark is awarded for a correct answer, 0 marks for an unattempted question, and half mark is deducted for every wrong answer. Ambika answered 120 questions and got 90 marks. How many answers were correct? చూడండి, ఈ క్వశ్చన్ అనేది సేమ్ ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాం కదా, అలానే ఉంది ఈ ప్యాటర్న్ కూడా.
ఎస్ఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి, రాంగ్ క్వశ్చన్ అయితే హాఫ్ మార్క్ డిటెక్ట్ చేస్తారు, రైట్ ఆన్సర్ అయితే 1 మార్క్ మనకి ఇస్తారు. ఇప్పుడు చూడండి, సపోజ్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 100కి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ అవుతారు. వాళ్ళు అనుకుంటారు ఈ 100 క్వశ్చన్స్లో సపోజ్ ఒక 20 క్వశ్చన్స్ రాంగ్ అయినా కానీ మనకి ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్కే కదా డిడక్ట్ అయ్యేది. సో 10 మార్క్స్ అనేది లూజ్ అయితే 100 క్వశ్చన్స్లో 10 మార్క్స్ డిడక్ట్ అయితే 90 మార్క్స్ మనకు వస్తాయి అని అనుకుంటారు. కానీ 90 రావండి, 70 మార్క్సే వస్తాయి. అలా 70 మార్క్సే ఎలా వస్తాయో చూడండి. ఇప్పుడు మనకి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ అయ్యాం కదా, 100 మార్క్స్ రావాలి కదా, కానీ ఇందులో 20 అనేవి రాంగ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు రైట్ ఆన్సర్స్ ఎన్ని అయినాయి? 80 మాత్రమే రైట్ అయినాయి. సో మనకి 80 మార్క్స్ వస్తాయి. ఈ 80 మార్క్స్లో ఇప్పుడు రాంగ్ అయిన 20 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ అంటే 10 మార్క్స్ అనేవి ఈ 80లో డిడక్ట్ అవుతాయి మనకి. సో మనకు వచ్చేది ఇప్పుడు 70 మార్క్స్ మాత్రమే. అంటే 1 క్వశ్చన్ రాంగ్ అయితే, ఒక్క క్వశ్చన్ రాంగ్ అయితే మనకి ఆ క్వశ్చన్కున్న వాల్యూ 1 మార్క్ ప్లస్ రాంగ్ అయినందుకు హాఫ్ మార్క్, టోటల్ 1.5 మార్క్స్ అనేది మనకి డిడక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, అంబికాకి 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేసింది. 120 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే జస్ట్ 90 మార్క్స్ వచ్చినాయి ఆమెకి. అంటే ఎన్ని మార్క్స్ తగ్గినాయి? 30 మార్క్స్ తగ్గినాయి. ఇప్పుడు చూడండి, 1 క్వశ్చన్ మనం 1.5 మార్క్ డిడక్ట్ అవుతుంటే 30 మార్క్స్ డిడక్ట్ అవటానికి ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసిందో చూద్దాం. 30 మార్క్స్ డిడక్ట్ అవడానికి ఈచ్ క్వశ్చన్ 1.5 అయితే ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయిందో మనకు తెలిసింది. ఇప్పుడు చూడండి, ఇంటూ 10/10 చేస్తే 300 డివైడెడ్ బై 15, అవునా? 15 1s 15 2s 30, ఈ 0 ఇక్కడికి వచ్చింది. అంటే ఆమె 20 క్వశ్చన్స్ అనేవి రాంగ్ చేసింది. 120 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ రాంగ్ అయితే కరెక్ట్ చేసింది ఎన్ని? 100 క్వశ్చన్స్. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అయింది. 100 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ అనమాట. హౌ మెనీ ఆన్సర్స్ వేర్ కరెక్ట్? 100 క్వశ్చన్స్కి ఇచ్చిన ఆన్సర్సే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 3 traffic signals change at intervals of 48, 72 and 108 seconds respectively. They start changing simultaneously at 8 hours 20 minutes. For the first time, at what time will they change again simultaneously? చూడండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది స్టార్ట్ అయ్యి అవి చేంజ్ అవ్వటానికి ఒక ట్రాఫిక్ సిగ్నల్కి 48 సెకండ్స్, ఇంకో దానికి 72, ఇంకో దానికి 108 సెకండ్స్ అవుతాయి. అయితే ఒకేసారి స్టార్ట్ అయ్యింది 8 hours 20 minutesకి. ఇంకోసారి ఇట్లానే 3 కలవటానికి ఇంకా ఎంత టైం పట్టిద్ది అని మనల్ని అడిగారు. ఇప్పుడు మనం సింపుల్గా 48కి 72కి 108కి ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా? చూడండి, 12 4s 48, 12 6 72, 12 9s 108, అవునా? నెక్స్ట్ 2 2s 4, 2 3s 6 అండ్ 9 హ్యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు 2 1s 1, 3 అండ్ 9. ఇప్పుడు 3 1s 3, 3 3s 9, అగైన్ 3. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏమైంది? 12 2s 24, ఓకే, 24 2s 48, 48 9s ఎంత అయింది? 432 సెకండ్స్. ఓకేనా? 432 సెకండ్స్ వచ్చింది. ఇప్పుడు మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి మనం 432 డివైడెడ్ బై 60 చేస్తాం. 6 7s 42, 7 minutes. రిమైనింగ్ ఎంత? 1 ఇక్కడ యాడ్ అయితే 12 seconds. 7 minutes 12 seconds. ఈ అంటే ఆఫ్టర్ 7 minutes 12 seconds అగైన్ మళ్ళీ ఈ 3 ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ఇంకోసారి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, 8 hours 20 minutesకి 7 minutes 12 secondsని యాడ్ చేస్తే 8 hours 27 minutes 12 seconds అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A, B and C entered into partnership. A invested 3 times as much as B and B invested 2/3 times of what C invested. At the end of the year, the total profit was 6,600. B share in the profit is. చూడండి, ఏబిసి అనే వాళ్ళు ముగ్గురు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎంటర్ అయ్యారు. అయితే ఏ అనే అతను బి ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అతనికన్నా 3 times ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. బి అనే అతను 2/3 times ఆఫ్ వాట్
సి ఇన్వెస్టెడ్. సపోజ్ ఏ బి సి 3 పార్ట్నర్స్ అనుకుంటే బి ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు 2/3 టైమ్స్, అంటే బి 2 అయితే సి 3 అనమాట. ఏ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు 3 టైమ్స్ హ్యాస్ మచ్ as బి, అంటే 2 3 6. ఓకేనా. ఇప్పుడు ఇవి ఏబిసి రేషియోస్. ఇప్పుడు చూడండి 6 + 2 + 3 ఎంత 11 పార్ట్స్ అనేది 6600 అయితే బి షేర్ ఇన్ ద ప్రాఫిట్, బీకి ఎంత ఈ వచ్చిన ప్రాఫిట్ టోటల్ ఎంత 6600. ఈ ప్రాఫిట్లో బి షేర్ ఎంత 11 1s 11 6 66, 6 2s 1200. సో బి షేర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట 1200. నెక్స్ట్ క్వశ్చన్. A, B and C are the sides of a right angle triangle which C has hypotenuse. The radius R of the circle which touches the 3 sides of the triangle is. చూడండి ఒక సర్కిల్ ఇలా ఉంది, ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఓకేనా. ఇప్పుడు సర్కిల్ యొక్క రేడియస్ ఆర్ అని అనుకుందాం. మనకు ఒక ఫార్ములా ఉంది, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ మైనస్ హైపోటెన్యూస్ డివైడెడ్ బై 2 అని చెప్పి. ఇక్కడ ఏం చెప్పారు హైపోటెన్యూస్ విత్ సి హ్యాస్ హైపోటెన్యూస్ అన్నారు, హైపోటెన్యూస్ వచ్చేసి మనకి సి అన్నారు. అదర్ 2 సైడ్స్ ఏ అండ్ బి అని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్పెండిక్యులర్ ఏ, బేస్ వచ్చేసి బి మైనస్ హైపోటెన్యూస్ సి డివైడెడ్ బై 2. చూడండి a + b - c/2. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. -1/n + 1 - 2/n + 1 - 3/n అప్ టు n టర్మ్ విల్ రిజల్ట్ హ్యాస్ అని చెప్పి అడిగారు. చూడండి మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా తెలుసు కదా, Sn = n/2 2a + n - 1 × d. అవునా. ఇప్పుడు ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమన్నారు n టర్మ్స్ అన్నారు. సో n/2 × 2 ఆఫ్ ఏ. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏముంది 1 - 1/n ప్లస్ n - 1 d. d అంటే మనకి డిఫరెన్స్, అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ వచ్చేసి 1 - 2/n, డిఫరెన్స్ ఆఫ్ 1 - 1/n. మనం సాల్వ్ చేస్తే 1 - 2/n మైనస్ ఆఫ్ 1 ప్లస్ 1/n, -1 + 1 క్యాన్సిల్ అయిపోయి 1/n - 2/n ఎంత అయింది -1/n అయింది. ఇప్పుడు ఇక్కడ డీలో -1/n అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి n/2 ఇంటూ చేస్తే 2 - 2/n ప్లస్, ఇప్పుడు చూడండి n × -1/n, n క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముంటుంది -1 ఉంటుంది. అండ్ -1 × -1/n ఎంత అయింది +1/n అయింది. ఓకేనా. ఇప్పుడు 2 - 1 ఎంత n/2, 2 - 1 ఈజ్ 1, -2/n + 1/n ఎంత అయింది -1/n అయింది. ఇప్పుడు సాల్వ్ చేస్తే n/2 n - 1/n. ఓకేనా. ఈఎన్ క్యాన్సిల్ అయిపోయి మనకి n - 1/2 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x/2y = 6/7 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x - y డివైడెడ్ బై x + y + 14/19. ఇప్పుడు చూడండి x/2y అనేది 6/7 అని ఇచ్చారు, అంటే x/y ఎంతో చూద్దాం. x/y అనేది ఈ 2 ఈ సైడ్ వెళ్తే 12 అయింది. సో 12/7 అయింది, అంటే x వాల్యూ 12 y వాల్యూ 7 అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x - y అన్నారు, అంటే 12 - 7 డివైడెడ్ బై 12 + 7 ప్లస్ 14/19. సాల్వ్ చేస్తే 12 - 7 ఎంత 5, 12 + 7 19 ప్లస్ 14/19. ఎల్సిఎం తీసుకుంటే సేమ్ కామన్ ఉంది కదా 19, 14 + 5 ఎంత 19. ఇప్పుడు 19/19 అనేది మనకి ఆప్షన్ ఉంది. సో దీన్ని క్యాన్సిల్ చేయకపోయినా ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ డి అవుతుంది. ఓకే. ఇఫ్ ఏ's height is 25% less than that of B, then approximately how much percentage is B's height more than that of A? చూడండి ఏ అండ్ బి 2 స్టూడెంట్స్ ఉంటే ఏ హైట్ అనేది 25% లెస్ ఉంది బి కన్నా. బి 100 అయితే ఏ వచ్చేసి 75 ఉంది. అయితే ఇప్పుడు మన ఏం అడిగారంటే
ఏ హైట్ కన్నా బి ఎంత ఎక్కువ ఉంది, ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి 100 - 75 ఎంత? ఇలాంటి క్వశ్చన్స్లో సింపుల్ అండి. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోండి. 100 - 75 అంటే 25 డివైడెడ్ బై, ఇక్కడ ఏమన్నారు, మోర్ దెన్ అన్నారు. మోర్ దెన్ అన్నప్పుడు మనం లెస్ వాల్యూ తీసుకోవాలి. 175లో లెస్ అనేది 75 కదా. సో డివైడెడ్ బై 75 ఇంటూ 100. 25 ones 25 3s 1/3 ఇంటూ 100. 1/3 ఇంటూ 100 అంటే 33%. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A rectangular field is 16 meters long and 12 meters wide. A barbed fence has to be drawn on 3 sides of the field, leaving one side open along the width. What is the cost of fencing at the rate of 25 paisa per centimeters? చూడండి, పర్ సెంటీమీటర్స్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అని చెప్పన్నారు. ఇక్కడ మీటర్స్లో ఉంది. ఫస్ట్ 16 మీటర్స్ని మనం కన్వర్ట్ చేస్తే సెంటీమీటర్స్లో 1600 సెంటీమీటర్స్ అయింది. లెంత్ అనేది మనకి 1600 ఉంది. బ్రెడ్త్ అనేది 12 మీటర్స్ కన్వర్ట్ చేస్తే 1200 సెంటీమీటర్స్ అయింది. అవునా? ఇప్పుడు చూడండి, ఇది ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ అనుకుందాం. ఈ రెక్టాంగులర్ ఫీల్డ్లో ఫెన్సింగ్ చేయాలి. ఫెన్సింగ్ అంటే ఈ సైడ్స్ అలాంగ్, ఈ సైడ్స్ చుట్టూ ఫెన్స్ వేయాలన్నమాట. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, లీవింగ్ వన్ సైడ్ ఓపెన్ అన్నారు. ఏ సైడ్ ఓపెన్ అని చెప్పారు, అలాంగ్ ద విడ్త్ అంటే విడ్త్ ఇది లెంత్ కాబట్టి మనకి విడ్త్ అనేది ఈ సైడ్ ఉంటుంది. ఈ సైడ్ కానీ మనం విడ్త్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదో వన్ సైడ్ అనేది ఓపెన్లో పెట్టుకుంటే మనం సపోజ్ ఈ సైడ్ ఓపెన్లో పెట్టుకుంటున్నాం. సో ఈ 3 సైడ్స్ అనేది ఫెన్సింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి, లెంత్ ఎంత అన్నారు, 1600 సెంటీమీటర్స్. ఓకే, విడ్త్ అనేది 1200 సెంటీమీటర్స్. మనకి కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎంత అని చెప్పారు. ఇప్పుడు ఈ సైడ్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ వేయాలి. ఇక్కడ కూడా 1600 కదా ఉండేది. చూడండి, ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది మనకి పెరిమీటర్, 1600 ప్లస్ 1200 ప్లస్ 1600. టోటల్ ఎంత యాడ్ చేయండి, 16 ప్లస్ 12 ప్లస్ 16 ఎంత, 4400 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు పర్ సెంటీమీటర్ ఎంత అన్నారు, 25 పైసా. 25 పైసా అంటే పావు అనే కదా అర్థం. అంటే 25/100 వేసుకోండి. ఓకే, ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. 25 4s ఎంత, 100. అట్లానే మళ్ళీ 25 4s ఇంకో 100. సో మనకి 1100 అనేది ఆన్సర్ అయింది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x + 2 - 3 దెన్ x - 1/x ఈస్. చూడండి, సింపుల్గా చేసేయచ్చు మనం. x అనేది 2 - √3 అని ఇచ్చారు. సో రెసిప్రోకల్ 1/x ఎంత అయ్యిద్దంటే 2 + √3 అయ్యిద్ది అనమాట. ఇప్పుడు x - 1/x ఏమైద్ది, 2 - √3 -2 -√3. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి -2√3 అనేది మన ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అయింది. కానీ ఇప్పుడు ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? x అనేది 2 - √3 అయితే 1/x ఎలా తీసుకోవాలి, 1/x ఏమైద్ది, 1/2 - √3 అయ్యింది కదా. సో రేషనలైజ్ చేస్తే 2 + √3 డివైడెడ్ బై 2 + √3. ఓకే, 2 + √3 డివైడెడ్ బై a - b ఫామ్లో ఉంది కదా. సో a² - b² చేస్తే 2 + √3/2 2s 4 మైనస్ ఈ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 ఉంటుంది. సో మన ఆన్సర్ 2 + √3 అనేది ఉంటుంది. అంటే 1/x 2 + √3 అని వస్తుంది. సింపుల్గా మనం ఈ 2 స్టెప్స్లో ఆన్సర్ని చెప్పేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. A and B borrowed the same amount for the same period. A borrowed on simple interest at the rate of 8% yearly and B borrowed on compound interest of 5% half yearly. At the end of 1 year, the ratio of B's interest to that of A's interest is. చూడండి, A అను B ఇద్దరు వ్యక్తులు కొంత అమౌంట్ని తీసుకున్నారనమాట. అయితే ఏ అనే అతను సింపుల్ ఇంట్రెస్ట్తో, బి అనే అతను కాంపౌండ్ ఇంట్రెస్ట్తో తీసుకుంటే వాళ్ళు పే చేసే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేవి ఏ రేషియోలో ఉండేది అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు కదా, బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 5% అన్నారు. 5%ని మనం 1/20లా రాసుకోవచ్చు. హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే
20 స్క్వేర్ అంటే 400. సపోజ్ 400 మనం ప్రిన్సిపల్ అనుకుందాం. అంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండటం కోసం 400 అనేది మన ప్రిన్సిపల్ అయితే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ 8% అన్నారు. చూడండి 8% ఎంత ఉంటుంది? ఈ జీరో క్యాన్సిల్, 4 8s 32. మనకి ఆఫ్టర్ 1 year సింపుల్ ఇంట్రెస్ట్ 32 రూపీస్ అనేది వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి 400 మీద ఫస్ట్ 6 monthsకి 5% అంటే 1/20 ఎంత అయింది? 0 క్యాన్సిల్స్, 2 2s 4. ఫస్ట్ ఇయర్కి 20 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్కి అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనకి 420 రూపీస్ ఉంటాయి. ఈ 420లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1/20 చేస్తే ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి 2 2s 4, 2 1s 2. సో 21 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడండి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 32 రూపీస్ వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20 + 21 దట్ ఈస్ 41. సో రేషియో అనేది 32:41. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పాయింట్స్ స్కోర్డ్ బై 4 players in 4 games. హూ ఈజ్ ద ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మర్ కన్సిడరింగ్ ఆల్ ద గేమ్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు చూడండి ఆల్ గేమ్స్ కన్సిడర్ చేసి ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని చెప్పి అడిగారు. ఇక్కడ ప్లేయర్ ఏ స్కోర్ టోటల్ ఎంత స్కోర్ చేశారో చూద్దాం. 12 + 8 + 10 + 6 అంటే 36. ఓకే, 8 + 6 + 4 దట్ ఈస్ 18. 8 + 11 + 4 + 3 26. 10 + 12 + 2 + 8 వచ్చేసి 32. ఇప్పుడు చూడండి ఎవరి స్కోర్ హైయెస్ట్ ఉంది? ఇక్కడ ఏ స్కోర్ అనేది ఎక్కువ ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. డిటర్మైన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ స్కోర్డ్ బై ఏ కన్సిడరింగ్ ఆల్ ద గేమ్స్ అనమాట. ఏ యావరేజ్ ఎంత అని మనం చూసాం కదా. ఇక్కడ ఏకి ఎంత స్కోర్ వచ్చింది? 36 వచ్చింది. సో 36 డివైడెడ్ బై 4 యావరేజ్ కదా. 4 9s 36. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఓవరాల్ వర్స్ట్ పర్ఫార్మర్ కన్సిడరింగ్ ఆల్ 4 games? వర్స్ట్ పర్ఫార్మర్ చూడండి మనం ఇందాక లోయెస్ట్ వాల్యూ ఎవరికి వచ్చింది? బీకి వచ్చింది. ఎంత? 18 వచ్చింది. సో మన ఆన్సర్ అనేది బి, ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బీ ద డిఫరెన్స్ ఆఫ్ యావరేజ్ పాయింట్స్ స్కోర్డ్ బై సి అండ్ డి అని చెప్పన్నారు. ఇప్పుడు మనకి సికి టోటల్ ఎంత వచ్చింది? సి అండ్ డి యావరేజ్ చూడమన్నారు కదా. 8 + 11 + 4 + 3 ఎంత? 26. 10 + 12 + 2 + 8 వచ్చేసి 32 వచ్చింది. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 26/4 దట్ ఈస్ 6.5. 32/4 4 8s 32. ఇప్పుడు 8లో నుంచి 6.5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 1.5 వచ్చింది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అన్నిటిని మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి మీ ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.